Good evening, and first of all, thanks a lot for coming over the Varshan Rogoda and Andostan thanks, and sorry for the delay. Second flight delay in Chitpur late and that's we would have started. But the traffic low, it rains over the thank you very much. So start this and I have this night. Srikanth Garu, thank you. ఇప్పుడే చెప్తాను సో ఈ సెలబ్రిటీ క్రికెట్ ఫైనల్ ఫస్ట్ టైం మెల్బోర్న్లో లాస్ట్ టైం ఆడాం మెల్బోర్న్లో ఫిబ్రవరి మంత్లో ఆడాం సో అప్పుడే సాయి చెప్తాను సీజన్ 2 చేయాలి ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లా కాకుండా ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ చేయాలి ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడు అన్నాడు అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సార్ దట్ యూ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్ అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ వేరే ప్లేసెస్ చెప్తున్నారు సో హోప్ఫుల్లీ విల్ డూ ఇట్ అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ 15th మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ 16th మ్యాచ్ సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం చారిటీ కోసం ఆడాము ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయి మళ్ళీ ఆడుతున్నాం సో వాట్ ఎవర్ the donations or charity we're doing, we're going to do it for the Royal Children's Hospital in Melbourne. And last time team కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని ఏంటంటే ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని అవుట్ చేస్తాం ఏం అవుట్ చేస్తాం మేమే గెలుస్తాం సో అండ్ థ్యాంక్స్ టు తమన్ అండ్ అశ్విన్ ఫర్ దట్ వండర్ఫుల్ both them played and we won that match. అండ్ ఇంతవరకు మేము యుఎస్ సౌత్ ఆఫ్రికా యూఏ దుబాయ్ యుఎస్లో 2 times ఇప్పుడు ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఆడాం ఎక్కడా కూడా ఓడిపోలేదు ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం సో హోప్ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా అగైన్ దిస్ ఇయర్ అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ 16th మ్యాచ్ అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్డే కూడా సో తమన్ బర్త్డే అవడం అండ్ దానికి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం సో హోప్ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే అండ్ లిఫ్టింగ్ ద కప్ as well. సో హ్యాపీ దట్ వి డూయింగ్ ఇట్ సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇలా పలానా డేట్లో చేయబోతున్నామని సో ముందు హిస్ ప్లాన్స్ ఆన్ ఫ్యూ ఈవెంట్స్ అండ్ ఆల్ సో నవంబర్ కాబట్టి వి స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మేబీ October, September, October sometime like that. Main curtain raiser event అది కూడా ఉంటుంది సో ఆబ్వియస్లీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి అండ్ ఆఫ్ కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి చారిటీ మ్యాచెస్ కానీ నాకు ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మా టీసీఏకి ఈ సీసీఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం సో లెట్స్ మేక్ దిస్ season 2 even a bigger success than season 1. Thank you.